హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే 2024లో రిలీజ్ అయినటువంటి పరువు సిరీస్ అయితే మంచి ట్విస్ట్లు మలుపులతో రీసెంట్ గా రిలీజ్ అయిన సిరీస్ లో బెస్ట్ సిరీస్ లానే ఉంటుంది. సిరీస్ అయితే సుమారు 6 గంటల డ్యూరేషన్ లో ఉండడంతో మన వీడియో లెంత్ కూడా పెరుగుతుంది. బట్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు ఎక్కడా బోరు కొట్టకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే ఒక నెల క్రితం గుంటూరు సిటీలో రాత్రి 11:20 టైంలో హరీష్ తన చెల్లి జానును చూసి, నేను నా ఫ్రెండ్స్ బర్త్డే పార్టీకి వెళుతున్నాను, పేరెంట్స్ వచ్చే వరకు జాగ్రత్తగా డోర్స్ అన్ని క్లోజ్ చేసుకుని ఉండు అని చెప్పి వెళ్లిపోతాడు. హరీష్ బయటికి వెళ్లగానే జాను తన బ్యాగ్ ని సర్దుకుని తాను ప్రేమిస్తున్న విక్రమ్ తో లేచిపోతుంది. బస్సులో వెళుతున్న జాను విక్రమ్ ను చూసి, మా నాన్నకి పొలిటీషియన్ రామయ్య బెస్ట్ ఫ్రెండ్, సో మా నాన్న రామయ్యకి చెప్తే రామయ్య మనల్ని వదలడు అని భయపడుతూ ఉంటుంది. అదే టైంలో జాను ఫాదర్ రామయ్యకి కాల్ చేసి విషయం మొత్తం చెప్పడంతో రామయ్య మాత్రం, నీ కూతుర్ని నీ దగ్గరికి చేర్చే బాధ్యత నాది అని చెప్పి తన దగ్గర ఉన్న చందుకి ఒక గన్నెడిచ్చి వెళ్లి జానుని తీసుకునిరా అని అంటాడు. అప్పుడు సిరీస్ టైటిల్ పడుతుంది. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. హైదరాబాద్ లో ఉంటున్న పల్లవి తన భర్త సుధీర్ కి కాల్ చేసి, మా తమ్ముడు ఫోన్ చేసి మా పెదనాన్న చనిపోయాడు అని చెప్పాడు, పెదనాన్నని చివరి చూపు చూడాలి, మా బావ చందు కూడా హైదరాబాద్ లోనే ఉండడంతో మనల్ని పికప్ చేసుకుని ఇంటికి తీసుకు వెళ్ళడానికి వచ్చాడు అని చెప్తుంది. దాంతో పల్లవి సుధీర్లు చందు కారులో గుంటూరుకి బయలుదేరతారు. పల్లవికి బావ వరుస అయ్యే చందు బాగా క్యాస్ట్ ఫీలింగ్ తో సుధీర్ మీద చిరాకు పడుతూ పల్లవి లో క్యాస్ట్ వాడిని పెళ్లి చేసుకుంది అని పల్లవి మీద కూడా కోపంగానే ఉంటాడు. అలా ముగ్గురు డ్రైవింగ్ లో ఉండగా చందు పల్లవిని చూసి, మా పరువు తీసావు, ఇంకెవరూ దొరకలేదా అని తిడుతూనే ఉంటాడు. అలాగే డ్రైవింగ్ లో ఉండగా చందు ఫ్రెండ్ ఫోన్ చేయడంతో, నేను రేపు నీకు బ్యాటరీస్ ని డెలివరీ చేస్తాను, రేపు చీరాలకి వచ్చే పని కూడా ఉంది, అయితే ముందుగా విజయవాడకి వచ్చి ఆ తర్వాత చీరాలకి వెళ్తాను. మార్నింగ్ నువ్వు ఫోన్ చేసినప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయాను, గూగు గాడు నా ఫోన్ లో గేమ్స్ ఆడి ఫోన్ పాడు చేశాడు, ఫోన్ సరిగ్గా వర్క్ అవ్వట్లేదు అని చెప్తాడు. అలా కారులో వెళుతూ ఉండగా పల్లవి మరియు చందుల మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంటుంది. పల్లవి గతం గుర్తు చేసుకుంటుంది. 2 సంవత్సరాల క్రితం పల్లవి ఫ్యామిలీకి పల్లవి లవ్ గురించి తెలిసి ఇంట్లోనే బంధించడంతో పల్లవి ఇంట్లో నుంచి పారిపోయి సుధీర్ ని పెళ్లి చేసుకుని సెటిల్ అయి ఉంటుంది. అప్పటి నుంచి తన ఫ్యామిలీకి దూరంగా ఉంటూ ఉంటుంది. అలా పల్లవి జరిగింది గుర్తు చేసుకోగా చందు పల్లవిని చూసి, మీ అమ్మ తీసుకురమ్మంది కాబట్టి నిన్ను తీసుకువెళ్తున్నాను, లేదంటే తక్కువ జాతి వాళ్ళని నా కారులో కూడా ఎక్కించుకోను అని తిడుతూ ఉంటాడు. దాంతో కోపం తెచ్చుకున్న పల్లవి చందును చూసి, ఎక్స్ట్రాలు మాట్లాడకు, ఆ రామయ్య అండ చూసుకునే కదా వాగుతున్నావు, ఆ రామయ్య లేకపోయి ఉంటే విక్రమ్ ని చంపిన కేసులోనే జైలుకి వెళ్లేవాడివి అని తిడుతుంది. రామయ్య పేరు వినగానే కోపం తెచ్చుకున్న చందు హైవే మీద నుంచి సర్వీస్ రోడ్ లోకి డ్రైవ్ చేసి కారుని ఒక నిర్మానుష్యమైన ప్లేస్ లో ఆపి జాస్వా అనే కుర్రవాణ్ణి కలిసి జాస్వా దగ్గర నుంచి ఒక గన్ను తీసుకుని జాస్వాతో మాట్లాడుతూ ఉంటాడు చందు. దూరం నుంచి అది గమనించిన పల్లవి, చందు మనల్ని చంపడానికి ప్లాన్ చేస్తున్నాడు, అందుకే గన్ను తీసుకున్నాడు అని అంటుంది. ఆ వెంటనే పల్లవి తన మదర్ కి కాల్ చేయగా పల్లవి మదర్ మాటల ద్వారా పల్లవి మదర్ అసలు పల్లవిని తీసుకురమ్మని చందుని పంపలేదు అని తెలుస్తుంది. దాంతో పల్లవి సుధీర్ ని చూసి, మా అమ్మ అసలు చందుని పంపనే లేదు, కానీ చందు మాత్రం మీ అమ్మ పంపడం వల్లనే వచ్చాను అని అబద్ధం చెప్పాడు, క్యాస్ట్ ఫీలింగ్ తోనే చంపబోతున్నాడు, ఏదో ఒకటి చెయ్యి అని సుధీర్ ని ఫోర్స్ చేస్తుంది పల్లవి. దాంతో చందు దగ్గరకు రాగానే సుధీర్ చందును చూసి, నీ పాకెట్లో ఏముంది, మమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్తున్నావని గొడవపడి ఆ గొడవలో భాగంగానే సుధీర్ చందుని ఒక ఐరన్ రాడ్తో కొట్టడంతో చందు అక్కడికక్కడే చనిపోతాడు. దాంతో ఏం చేయాలో అర్థం కాక వెంటనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి చందు బాడీని కారు డిక్కీలో పెట్టుకుని వెళుతూ ఉంటారు. అదే టైంలో త్వరలో చందుని పెళ్లి చేసుకోబోతున్న స్వాతి చందుకి మళ్ళీ కాల్స్ చేస్తుంది. అయితే ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో
వెంటనే లోకల్ ఏఎస్ఐ అయినటువంటి చక్రవర్తికి కాల్ చేసి చందు కాల్ లిఫ్ట్ చేయడం లేదు, నాకు చాలా టెన్షన్గా ఉంది అని మాట్లాడుతూ ఉండగా సరిగ్గా అదే సమయంలో చక్రవర్తి ముందు నుంచే చందు కారు వెళ్లడంతో చక్రవర్తి ఆ కారును చూసి చందు ఏంటి ఈ రూట్లో వెళుతున్నాడు అనుకుంటాడు. అదే టైంలో పల్లవి మరియు సుధీర్ వెళ్తున్న కార్ని పోలీసులు ఆపి ఎలక్షన్ టైం కదా, అందరు వెహికల్స్ ని చెక్ చేస్తున్నాం, కారు డిక్కీ ఓపెన్ చెయ్యండి అని అనగా పల్లవి మాత్రం ఇది ఎక్స్ ఎంపీ శాసగిరిరావు కారు అని అంటుంది. అయితే ఎస్ఐ బాబ్జీ మాత్రం కారు ఎవరిదైనా సరే చెక్ చేయాల్సింది అని వెంటనే వెళ్లి కారు డిక్కీని ఓపెన్ చేయబోతూ ఉంటాడు. స్టోరీ 1 మంత్ వెనక్కి వెళ్తుంది. చందుని లవ్ చేస్తున్న స్వాతి తన కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ లో పోలీసులకి సైబర్ ట్రైనింగ్ ఇస్తూ ఉండడంతో స్వాతికి చాలా మంది పోలీసులతో పరిచయం ఏర్పడి ఉంటుంది. స్వాతికి చందుకి త్వరలో పెళ్లి జరగబోతూ ఉండగా ఏఎస్ఐ చక్రవర్తి మాత్రం స్వాతిని ఇష్టపడుతూ ఉంటాడు. దాంతో చక్రవర్తి తన ఫోన్ ని ఎస్ఐ బాబ్జీకి ఇచ్చి నన్ను స్వాతి మేడంని ఒక ఫోటో తీయి అని స్వాతి పక్కన నిల్చుంటాడు చక్రవర్తి. సరిగ్గా అప్పుడే బాబ్జీ చేతిలో ఉన్న చక్రవర్తి ఫోన్ కి ఎమ్మెల్యే రామయ్య దగ్గర నుంచి ఒక వాట్సాప్ మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ లో అపోజిషన్ పార్టీ వాళ్ళ అబ్బాయి విక్రమ్ మన కులం అమ్మాయి జానుని లేపుకుని వెళ్ళాడంట అని ఉంటుంది. అయితే ఫోటో తీస్తున్న బాబ్జీ ఆ మెసేజ్ ని చదివేస్తాడు. ఆ వెంటనే చక్రవర్తి తన ఫోన్ తీసుకుని ఆ రామయ్య పంపించిన మెసేజ్ ని చదివి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక్కడ ఏఎస్ఐ చక్రవర్తి హైకాస్ట్ వ్యక్తి కావడంతో ఎమ్మెల్యే రామయ్య కోసం వర్క్ చేస్తూ ఉంటాడు. అదే టైంలో ఎస్ఐ బాబ్జీ ఒక లో క్యాస్ట్ వ్యక్తి కావడంతో అపోజిషన్ లీడర్ కోసం వర్క్ చేస్తూ ఉంటాడు. అలా చక్రవర్తి ఎమ్మెల్యే రామయ్య మెసేజ్ ని చూసి జానుని వెతకడానికి వెళ్ళగా మెసేజ్ ని చూసిన బాబ్జీ మాత్రం వెంటనే ఆ అపోజిషన్ లీడర్ కి కాల్ చేసి విక్రమ్ జానుని లేపుకుని వెళ్ళాడంట కదా, విక్రమ్ కోసం ఎమ్మెల్యే రామయ్య వెతికిస్తున్నాడు, విక్రమ్ ప్రమాదంలో ఉన్నాడు అని చెప్తాడు. అదే టైంలో విక్రమ్ జానుని తీసుకుని ఒక లాడ్జ్లోకి వెళ్లి తలదాచుకుని తన ఫాదర్ కి కాల్ చేయబోతూ ఉండగా వెనక నుంచి ఎవరో తంతారు. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. ఎస్ఐ బాబ్జీ పల్లవి మరియు సుధీర్లు వెళుతున్న కార్ ని ఆపి డిక్కీ ఓపెన్ చేస్తూ ఉండగా ఆ కార్నే ఫాలో అవుతూ వచ్చిన చక్రవర్తి ఎస్ఐ బాబ్జీని ఆపి అది చందు కార్, నువ్వు దాన్ని వెతకవలసిన అవసరం లేదు అని బాబ్జీని ఆపి కారులోకి చూసి కారులో చందు లేకపోవడంతో చందు ఎక్కడా, మీరెవరు, చందు కారులో ఉన్నారేమిటి అని అంటాడు. ఆ మాటలు విన్న పల్లవి నేను చందుకి మరదల్ని అవుతాను, హైదరాబాద్ నుంచి వస్తూ ఉండగా చందు మరొక పని ఉందని పిడుగురాళ్ల సెంటర్లో దిగిపోయాడు అని చెప్తుంది. ఆ మాటలు విన్న చక్రవర్తి పల్లవి ఇంటి పేరు తెలుసుకుని అయితే మీరు కూడా మా కులం వారే కదా అనుకుని చందుని పెళ్లి చేసుకోబోయే స్వాతి చందు గురించి టెన్షన్ పడుతుంది. నేను స్వాతికి కాల్ చేసి చందు సేఫ్ గానే ఉన్నాడని చెప్తాలేండి అంటాడు. ఆ వెంటనే చక్రవర్తి స్వాతికి కాల్ చేసి చందు ఎమ్మెల్యే రామయ్య గారి పని మీద పిడుగురాళ్ళకి వెళ్ళాడంట అని చెప్పడంతో స్వాతి వెంటనే రామయ్య దగ్గరకు వెళ్లి చందుని ఎక్కడికి పంపించావని అడుగుతుంది. రామయ్య మాత్రం నేను చందుని ఎక్కడికి పంపించలేదు, అయినా వాడికేమవుతుంది, వాడే తిరిగి వస్తాడులే వెళ్ళు అని అంటాడు. అయితే స్వాతి మాత్రం రామయ్య చందుని ఏదో చేయబోతున్నాడు, అందుకే నాకు అబద్ధం చెప్తున్నాడు అని ఫీల్ అవుతుంది. అలా ఎందుకు ఫీల్ అవుతుందో మీకు ముందు ముందు తెలుస్తుంది. మరో పక్క పల్లవి మరియు సుధీర్లు డైరెక్ట్ గా పల్లవి ఇంటికి వెళ్లకుండా దగ్గరలో ఉన్న పల్లవి ఫ్రెండ్ గెస్ట్ హౌస్ కి వెళ్తారు. చందు ఫోన్ ని అన్లాక్ చేస్తే ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటుంది అనుకుంటారు, కానీ తన ఫోన్ ని అన్లాక్ చేయలేకపోతారు. దాంతో కారులో వచ్చే టైంలో చందు తన ఫ్రెండ్ తో మాట్లాడుతూ గూగు గాడు నా ఫోన్ లో గేమ్స్ ఆడి ఆడి ఫోన్ పాడు చేశాడు అని చెప్పిన మాటలు గుర్తు చేసుకుని అంటే గూగు అనే పిల్లవాడికి ఈ ఫోన్ పాస్వర్డ్ తెలిసే అవకాశం ఉంది, అందుకే మనం గూగుతోనే అన్లాక్ చేయించుకోవాలి అని ఫిక్స్ అవుతారు. ఆ వెంటనే వారు ఉంటున్న గెస్ట్ హౌస్ వాచ్మెన్ రంగాని పాల ప్యాకెట్ తీసుకురమ్మని బయటికి పంపించి అతి కష్టం మీద కారు డిక్కీలో ఉన్న చందు బాడీని గెస్ట్ హౌస్ లోపలికి ఈడ్చుకుంటూ వెళ్తారు. అయితే అదే టైంలో కారుకి కొంత బ్లడ్ మరకలు అంటుకుంటాయి, కానీ పల్లవి మరియు సుధీర్లు అది గమనించరు. అయితే వాచ్మెన్ రంగా మాత్రం కారు మీద ఉన్న రక్తపు మరకలని చూసినప్పటికీ సైలెంట్ గా ఉంటాడు. అయితే పల్లవి మరియు సుధీర్లు బాగా టెన్షన్ గా ఉండడం కూడా గమనిస్తూ ఉంటాడు రంగా. మరో పక్క చందును లవ్ చేస్తున్న స్వాతి వాట్సాప్ లో తనకి చందుకి మధ్య జరిగిన వాయిస్ మెసేజ్ల చాటింగ్స్ ని వింటూ చందుని తలుచుకుని బాధపడుతూ ఉంటుంది. మరో పక్క పల్లవి మరియు సుధీర్లు చందు దగ్గర దొరికిన గన్నుని వారి బ్యాగ్ లో పెట్టుకుని చందు బ్రతికే ఉన్నట్లు నమ్మించడం ఎలా అని ఆలోచిస్తూ ఉంటారు. ఆ వెంటనే పల్లవి చందు ఫోన్ ని కూడా తీసుకుని తన పెదనాన్న ఇంటి దగ్గరికి చేరుకుంటుంది. అక్కడ అంతిమ యాత్రకి ఏర్పాట్లు జరుగుతూ ఉండగా పెదనాన్న కూతురు అయినటువంటి రాధ
తన తమ్ముడు వివేక్ తో గొడవ పడుతూ ఉంటుంది. రాధాకి పిల్లలు పుట్టడం లేదు అని భర్త వదిలేయడంతో పుట్టింట్లోనే ఉంటూ ఉంటుంది. అయితే పల్లవి పేరెంట్స్ పల్లవితో మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపకపోయినప్పటికీ పల్లవి కజిన్స్ మాత్రం పల్లవితో బాగానే మాట్లాడుతూ ఉంటారు. అక్కడే మంచి టైం చూసుకుని గూగు అనే పిల్లవాడి చేతికి చందు ఫోన్ ఇచ్చి గూగు దాన్ని ఏ ప్యాటర్న్ తో ఓపెన్ చేస్తున్నాడో చూసి వెంటనే ఆ ఫోన్ ని తీసుకుని గూగు ఆడుకోవడానికి మరొక ఫోన్ ఇస్తుంది. మరోపక్క సుధీర్ ఒక సెకండ్ హ్యాండ్ కార్స్ అమ్మే షోరూమ్ కు వెళ్లి ఒక కారు కొని దాని నెంబర్ ప్లేట్ పగలగొట్టి కావాలనే తాగి డ్రైవింగ్ చేస్తున్నట్టు నటించి ఒక చిన్న యాక్సిడెంట్ కూడా చేసి కారు సీజ్ అయ్యేలాగా చేసి ట్రాఫిక్ పోలీస్ కారు నెంబర్ చెప్పు అని అనగా చందు కారు నెంబర్ ని చెప్పి కారు డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇంట్లోనే ఉన్నాయి అని అనడంతో పోలీసులు వెంటనే ఆ కారు చందు కారు నెంబర్ తో నోట్ చేసుకుని వెంటనే ఆ కారుని సీజ్ చేసి 1 వీక్ తర్వాత వచ్చి కారు తీసుకుని వెళ్ళు అని అంటారు. అలా చందు కారు సీజ్ అవ్వడంతో చందు ఏ వెహికల్ లో తిరుగుతున్నాడో ఎవరికి తెలియని సిచ్యువేషన్ క్రియేట్ చేస్తాడు సుధీర్. స్టోరీ 1 మంత్ వెనక్కి వెళ్తుంది. ఎస్ఐ బాబ్జీ ఫోన్ చేసి విక్రమ్ ప్రమాదంలో ఉన్నాడు అని చెప్పడంతో సుభాషం అనే ఒక పొలిటికల్ పార్టీ కార్యకర్త వెంటనే విక్రమ్ ఫాదర్ ని తీసుకుని బాబ్జీతో కలిసి పిడుగురాళ్లలోని లాడ్జెస్ అన్ని కూడా వెతకడం మొదలు పెడతారు. అదే టైంలో జాను అన్నయ్య హరీష్ తన ఫ్రెండ్స్ తో కలిసి ఫుల్లుగా తాగేసి విక్రమ్ మరియు జాను ఉంటున్న ఆ లాడ్జ్ కే వెళ్లి విక్రమ్ ని కొట్టడం మొదలు పెడతారు. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. సుధీర్ పల్లవిని చూసి చందు బాడీని ఎక్కడ పడేసినా ఎప్పుడో ఒకప్పుడు దొరికిపోతాం, సో చందు బాడీని ఏదో ఒక మెడికల్ కాలేజీకి డొనేట్ చేసేద్దామని చెప్తాడు. మరోపక్క చందుని ఎమ్మెల్యే రామయ్య ఏదో చేశాడు అని ఫిక్స్ అయిన స్వాతి ఎమ్మెల్యే రామయ్య మనవడు ఎలక్షన్ ఫండ్ తీసుకుని ట్రైన్ లో వస్తున్నాడు అని తెలుసుకుని చాలా తెలివిగా రామయ్య మనవడిని కిడ్నాప్ చేస్తుంది. అదే టైంలో సుధీర్ హాస్పిటల్ కి వెళ్లి డెడ్ బాడీని డొనేట్ చేసే ప్రాసెస్ ని కనుక్కుంటూ ఉండగా అదే సమయంలో సుధీర్ కులానికే చెందిన పొలిటికల్ యాక్టివిస్ట్ సుభాసంతో సుధీర్ కి పరిచయం ఏర్పడడంతో సుభాసం వెంటనే సుధీర్ ఫోన్ నెంబర్ ని తీసుకుని వారి క్యాస్ట్ వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేస్తాడు. అదే టైంలో స్వాతి రామయ్య మనవణ్ణి తీసుకుని స్వాతి బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి కృష్ణ రూమ్ లో దాస్తుంది. కృష్ణకి మాటలు రావు, ఇంకా వినికిడి సమస్య కూడా ఉంటుంది. మరోపక్క పల్లవికి చందు మదర్ కి మధ్య చిన్న గొడవ జరిగి పల్లవి అక్కడే స్పృహ తప్పి పడిపోతుంది. హాస్పిటల్లో ఎంక్వైరీ చేసిన సుధీర్ కి డెడ్ బాడీని డొనేట్ చెయ్యాలి అంటే డెత్ సర్టిఫికేట్ తో పాటు ఫ్యామిలీ మెంబర్ సంతకం పెట్టిన అప్లికేషన్ కూడా ఇవ్వాలి అని తెలుస్తుంది. స్టోరీ 1 మంత్ వెనక్కి వెళ్తుంది. స్వాతి చందుకి కాల్ చేసి ఎక్కడ ఉన్నావు, నా కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ లో పార్టీ కూడా అయిపోయింది అనగా చందు మాత్రం అపోజిషన్ పార్టీకి చెందిన విక్రమ్ మన కులం అమ్మాయిని లేపుకుని వెళ్ళాడు, రామయ్య గారు నన్ను పంపించి వెళ్లి ఆ అమ్మాయిని తీసుకురమ్మన్నాడు, అందుకే వెళుతున్నాను అని చెప్పి వెంటనే లాడ్జ్ దగ్గరికి వెళ్లి హరీష్ మరియు గ్యాంగ్ ని ఆపే ప్రయత్నం చేస్తాడు. కానీ వారు మాత్రం చందు మాటలు వినకుండా చందుని బయటికి తోసేసి డోర్ లాక్ చేసుకుని విక్రమ్ ని బాగా కొడుతూనే ఉంటారు. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. రామయ్య మనవణ్ణి కిడ్నాప్ చేసిన స్వాతి వెంటనే రామయ్యకి ఒక వాయిస్ మెసేజ్ ని పెడుతుంది. దానిలో నా చందుని సేఫ్ గా తీసుకుని వచ్చి నీ మనవణ్ణి తీసుకుని వెళ్ళు అని ఉంటుంది. దాంతో రామయ్య ఏఎస్ఐ చక్రవర్తిని పిలిచి స్వాతి నా మనవణ్ణి కిడ్నాప్ చేసింది, నువ్వు ఆ చందు ఎక్కడ ఉన్నాడో కనుక్కో అని అంటాడు. ఆ వెంటనే రామయ్య రవి అనే ఒక రౌడీకి కాల్ చేసి స్వాతి నా మనవణ్ణి కిడ్నాప్ చేసింది, నా మనుషులు వెళితే నా పేరు బయటకు వస్తుంది, అసలే ఎలక్షన్ టైం, సో నా పేరు బయటికి రాకుండా నా మనవణ్ణి తీసుకురా అని అంటాడు. అదే టైంలో సుధీర్ పల్లవి పెదనాన్న ఇంటి దగ్గరికి వెళ్ళగా అక్కడే ఉన్న స్వాతి సుధీర్ ని చూసి చివరగా మీరే కదా చందువుని చూశారు అని అనగా అది విన్న సుధీర్ రాత్రి పిడుగురాళ్ల దగ్గర దిగిపోయాడు. ఆ తర్వాత ఈ రోజు మార్నింగ్ వచ్చి విజయవాడలో ఎవరో డీలర్ ని కలవాలి అనడంతో నాకు కూడా పని ఉండడంతో ఇద్దరం కలిసి విజయవాడకి వెళ్ళాం. తర్వాత నేను నా ఫ్రెండ్ ఇంటికి వెళ్లిపోయాను, చందు తన డీలర్ ని కలవడానికి వెళ్ళాడు అని చెప్తాడు. సుధీర్ చాలా కాన్ఫిడెంట్ గా అబద్ధం చెప్తాడు. కానీ ఆ అబద్ధంలో చందు ఇడ్లీ తిన్నట్లుగా చెప్పడంతో ఆ మాటలు విన్న స్వాతి చందుకి అసలు ఇడ్లీ అంటేనే నచ్చదు కదా, అంటే సుధీరే అబద్ధం చెప్తున్నాడు అని గుర్తించి అప్పటి నుంచి సుధీర్ ని అనుమానించడం మొదలు పెడుతుంది. ఆ వెంటనే పల్లవితో మాట్లాడిన స్వాతి పల్లవి మాటల్ని బట్టి పల్లవిని కూడా అనుమానిస్తుంది. అదే టైంలో చక్రవర్తి వచ్చి సుధీర్ ని కలిసి చందు గురించి అడగ్గా స్వాతికి చెప్పిన ఆన్సరే చక్రవర్తికి కూడా చెప్తాడు సుధీర్. ఆ వెంటనే స్వాతి విజయవాడ బ్యాటరీ డీలర్ కి కాల్ చేసి ఈ రోజు మీకు బ్యాటరీ డెలివరీ అయ్యిందా అని అనగా ఆ మాటలు విన్న డీలర్ అవును చందునే వచ్చి డెలివరీ ఇచ్చి వెళ్ళాడు అని చెప్తాడు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే ముందు రోజు రాత్రి చందు
ఫోన్ కాల్స్ మాట్లాడే అప్పుడు చందు కాల్ వినడంతో విజయవాడ డెలివరీ ఉంది అని అర్థం చేసుకున్న సుధీర్ చందు కారులోని బ్యాటరీలను వేరే క్యాబ్ డ్రైవర్ కి ఇచ్చి వాటిని డీలర్ అడ్రస్ కి పంపించి వెంటనే విజయవాడ డీలర్ కి చందు లాగా కాల్ చేసి నా కారు డ్రంక్ అండ్ డ్రైవ్ లో సీజ్ అయ్యింది, మీ సరుకు వేరే వ్యక్తితో పంపించాను, ఎవరైనా అడిగితే నా డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి చెప్పకుండా నేనే డెలివరీ ఇచ్చానని చెప్పు అని అనడంతో డీలర్ స్వాతితో అలా చెప్తాడు. అదే టైంలో రామయ్య పంపిన రవి స్వాతి ఇన్స్టిట్యూట్ కి వెళ్లి స్వాతికి స్పృహ కోల్పోయేలాగా కొట్టి వెంటనే రామయ్య మనవడ కోసం వెతికి తను కనిపించకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు. స్టోరీ 1 మంత్ వెనక్కి వెళ్తుంది. అపోజిషన్ పార్టీ లీడర్ బోస్ వెళ్లి రామయ్యని కలిసి మా కులం అబ్బాయి మీ కులం అమ్మాయిని లేపుకుని వెళ్లిపోయాడు, ఇప్పుడు నువ్వు మీ కులం వారిలో హీరో అవ్వడానికి విక్రమ్ ని చంపేస్తే మా కులం ఓట్లు అస్సలు నీకు పడవు, అదే నువ్వు విక్రమ్ ని ఏమీ చేయకుండా వదిలేస్తే మీ కులంలో ఓట్లు కొండిపోయినా మా కులంలో నీకు మంచి పేరు వచ్చి వాళ్ళు కూడా నీకే ఓట్లు వేస్తారు, నువ్వే గెలుస్తావని అంటాడు. ఆ మాటలు విన్న రామయ్య నేను గెలిస్తే నువ్వు ఓడిపోతావు కదా, మరి నాకెందుకు ఈ ప్లాన్ చెప్తున్నావు అని అనగా బోస్ మాత్రం ఒక ప్రాణం నిలుస్తుందంటే ఓడిపోయినా పర్వాలేదు అని అంటాడు. దాంతో రామయ్య చందుకి కాల్ చేసి విక్రమ్ ని ఏమీ చెయ్యకండి అని అంటాడు. అదే టైంలో సుభాసం ఏఎస్ఐ చక్రవర్తి విక్రమ్ ఫాదర్ ఇంకా ఎస్ఐ బాబ్జీ కలిసి ఆ లాడ్జ్ దగ్గరకు వెళ్లి విడివిడిగా వెతుకుతూ ఉండగా ఒక గన్ సౌండ్ వినిపిస్తుంది. దాంతో అందరూ అటుగా వెళ్ళగా అక్కడ విక్రమ్ చనిపోయి కింద పడి ఉంటాడు. చందు చేతిలో గన్ను ఉంటుంది. దాంతో చందుని అరెస్ట్ చేస్తారు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. నెల క్రితం విక్రమ్ చనిపోవడంతో విక్రమ్ ఫాదర్ కూడా బాధ తట్టుకోలేక తను కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు. దాంతో అదే కులానికి చెందిన సుభాషం బాగా బాధపడి ఇదంతా ఎమ్మెల్యే రామయ్య వల్లే జరిగింది అని తన కులం వారిని బాగా రెచ్చగొడుతూ ఉంటాడు. అదే టైంలో ఏఎస్ఐ చక్రవర్తి చందు కోసం వెతకడం ఆపేసి స్వాతి రామయ్య మనవణ్ణి ఎక్కడ దాచిందో అని ఆలోచిస్తూ ఉండగా స్వాతి ఫ్రెండ్ కృష్ణ గుర్తుకు రావడంతో వెంటనే కృష్ణ ఇంటి దగ్గరికి వెళ్లి ఇల్లు వెతకాలి అని అనగా చుట్టుపక్కల వాళ్ళు వచ్చి వారెంట్ లేకుండా ఎలా వెతుకుతావని వెంటనే ఎస్ఐ బాబ్జీకి ఫోన్ చేసి ఆ ఫోన్ ని చక్రవర్తికి ఇవ్వగా చక్రవర్తి బాబ్జీతో నేను సింపుల్ గా వెతికి వెళ్లిపోవడానికి వచ్చాను, కానీ వీళ్ళు గొడవ చేస్తున్నారు, నేను ఇప్పుడు తిరిగి వెళ్లిపోతా, కానీ ఇది పెద్దవాళ్లకు సంబంధించిన విషయం, తర్వాత ఏమైనా జరగవచ్చు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు చక్రవర్తి. అదే టైంలో స్వాతి స్పృహలోకి వచ్చి ఆ రామయ్య నా మీద అటాక్ చేశాడు, నువ్వు వాడి మనవణ్ణి ఏదో ఒకటి చెయ్యి అని కృష్ణకి మెసేజ్ పెట్టడంతో కృష్ణ వెంటనే రామయ్య మనవడి చేతి వేలిని కట్ చేస్తాడు. దాంతో ఆ ఫింగర్ ఫోటోని రామయ్యకి పంపుతుంది స్వాతి. అదే టైంలో ఎలక్షన్ ప్రచారంలో భాగంగా రామయ్య ఒక టీవీ డిబేట్ లో ఉండగా యాంకర్ విక్రమ్ హత్య గురించి అడిగి ఆ హత్యలో మీ ప్రమేయం ఉందంట కదా అని అనడంతో అది విన్న రామయ్య కోర్టు ఆల్రెడీ ఆ కేసులో విక్రమ్ది కేవలం ఆత్మహత్య అని కొట్టేసింది, అయినా ప్రేమించినప్పుడు ఆ విషయం ఇంట్లో చెప్పే ధైర్యం ఉండాలి, అలా కాకుండా తీసుకుని వెళ్ళిపోయి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు, ఆ బాధతోనే విక్రమ్ ఫాదర్ కూడా ఈరోజు ఆత్మహత్య చేసుకున్నాడు, అందరూ విక్రమ్ గురించే మాట్లాడుతున్నారు, విక్రమ్ చేసిన తప్పు వల్లే కదా జాను చనిపోయింది అంటూ చనిపోయిన విక్రమ్ మీదకి నిందన తోసేస్తాడు. అది చూసిన విక్రమ్ కులం వారు ఇంకా సుభాషం రామయ్య మీద రగిలిపోతూ ఉంటారు. స్టోరీ గతానికి వెళ్తుంది. నిజానికి ఏఎస్ఐ చక్రవర్తి లాడ్జ్ దగ్గరకు వెళ్లే టైంకే జాను అన్నయ్య అయినటువంటి హరీష్ మరియు అతని ఫ్రెండ్స్ జానుని చంపేసి విక్రమ్ ని ఆల్మోస్ట్ చంపేయబోతూ ఉండగా చక్రవర్తి అక్కడికి వెళ్లడంతో వాళ్ళు అక్కడి నుంచి పారిపోతారు. దాంతో చందు విక్రమ్ ని బయటికి తీసుకుని వస్తూ ఉండగా విక్రమ్ చందు దగ్గర ఉన్న గన్ను లాక్కుని అక్కడి నుంచి పరుగు తీస్తాడు. అదే టైంలో ఎస్ఐ బాబ్జీ మరియు విక్రమ్ ఫాదర్ కూడా అక్కడికి చేరుకుని ఆ గన్ను సౌండ్ వచ్చిన ఏరియాకి వెళ్లి విక్రమ్ చనిపోయి ఉండడం చూస్తారు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. సుధీర్ పల్లవిని చూసి ఎమ్మెల్యే రామయ్యకి మన మీద డౌట్ వస్తే గ్యారంటీ మనల్ని పిలుస్తాడు అని అనగా పల్లవి మాత్రం నువ్వు భయపడాల్సింది ఎమ్మెల్యే రామయ్య గురించి కాదు, మా వాళ్ళ గురించి నీకు తెలియదు, మరీ ముఖ్యంగా చందు వాళ్ళ మామయ్య దొరబాబు ఒక సైకో, వాడికి గాని నిజం తెలిస్తే మన పని అయిపోతుంది అని అంటుంది. ఈ దొరబాబు పేరు గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్, తర్వాత ఉపయోగపడుతుంది. మరోపక్క సుభాసం వెళ్లి తన అన్నయ్య అయినటువంటి బోస్ ని కలిసి విక్రమ్ చనిపోయినప్పుడు దాన్ని పొలిటికల్ గా వాడుకోలేకపోయాం, ఇప్పుడు విక్రమ్ ఫాదర్ ఆత్మహత్య చేసుకున్నాడు, మనం ఏదో ఒకటి చెయ్యాలి, లేదంటే మన కులం ఓట్లు కూడా పడవు అని అనగా బోస్ మాత్రం విక్రమ్ ఫాదర్ చావుని రాజకీయం కోసం వాడుకోవడం కరెక్ట్ కాదు అని అంటాడు. అదే టైంలో సుధీర్ డెడ్ బాడీని డొనేట్ చెయ్యాలి అంటే డెత్ సర్టిఫికేట్స్ తో
తో పాటు ఫ్యామిలీ మెంబర్స్ సంతకం పెట్టిన ఫామ్ కూడా అవసరమని తెలుసుకున్న సుధీర్ అవన్నీ చందు బాడీకి ఉండవు కాబట్టి చాలా తెలివిగా బారులో ఉన్న పల్లవి పెదనాన్న కొడుకు వివేక్ అక్కడే కాలు జారి పడేలాగా చేసి వివేక్ దగ్గర ఉన్న పల్లవి పెదనాన్న డెత్ సర్టిఫికేట్స్ ని తీసుకుని వీటిని తీసుకురమ్మని ఇంటి దగ్గర నుంచి ఫోన్ కాల్ వచ్చింది. నువ్వు నడవలేకపోతున్నావు కాబట్టి నేనే వెళ్లి ఈ డెత్ సర్టిఫికేట్ ఇస్తాను అని అంటాడు. ఆ వెంటనే ఆ సర్టిఫికేట్స్ తో పాటు బాడీని కూడా డొనేట్ చేస్తున్న అప్లికేషన్ ని కూడా తీసుకుని వాటిని పల్లవి చేతికిస్తాడు. దాంతో పల్లవి వెళ్లి తన పెదనాన్న కూతురు రాధాతో మాట్లాడుతూ ఎమోషనల్ గా ఫీల్ అవుతున్న రాధా చేత సైలెంట్ గా అనుమానం రాకుండా బాడీని డొనేట్ చేస్తున్నట్టుగా అప్లికేషన్ మీద సంతకం పెట్టించుకుంటుంది. మరోపక్క సుధీర్ చందు ఫోన్ ని స్విచ్ ఆన్ చేసి చీరాలకి వెళ్లే బస్సులో పెట్టేస్తాడు. అదే టైంలో రామయ్య చక్రవర్తిని ఇంటికి పిలిచి నిన్ను కేవలం నేను చందు కోసం వెతకమన్నాను. నా మనవణ్ణి వెతకడం కోసం నా పేరు బయటికి రాకుండా నేను వేరే వ్యక్తిని పెట్టుకున్నాను. నువ్వెందుకు స్వాతి ఫ్రెండ్ కృష్ణ ఇంట్లో వెతకాలనుకుని గొడవ చేస్తున్నావు? నువ్వు నా కోసం పనిచేస్తూ ఉంటావని అందరికీ తెలుసు. ఇప్పుడు ఆ ఏరియా వాళ్ళు నా మీద కోపంగా ఉన్నారు. అసలే ఎలక్షన్ టైం అని చక్రవర్తిని షర్ట్ ఇప్పించి అవమానపరిచి వెళ్లి చందు కోసం వెతుకు. తేడా జరిగితే అవసరం అనుకుంటే ఆ స్వాతిని కూడా చంపేస్తా అని అంటాడు. దాంతో చక్రవర్తి బాగా ఆలోచించి చందు పిడిగిరాళ్ళకి వెళ్ళాడు అని సుధీర్ చెప్పాడు. ఒకప్పుడు చందు పిడిగిరాళ్లలో జాస్వా అనే కుర్రవాడికి బెయిల్ ఇప్పించి హెల్ప్ చేశాడు. సో పిడుగురాళ్లలో జాస్వానే కలవడానికి వెళ్లి ఉంటాడా అని ఆలోచించి జాస్వాని కలవడానికి వెళ్తాడు చక్రవర్తి. అదే టైంలో రామయ్య మనుషులు వెళ్లి స్వాతిని కిడ్నాప్ చేయగా రామయ్య పిఏ సుధీర్ కి కాల్ చేసి రామయ్య గారు మీతో మాట్లాడాలి, వెంటనే రండి అని చెప్తాడు. స్టోరీ 2 వారాల వెనక్కి వెళ్తుంది. చందు మరియు స్వాతిలు ఒకే రూమ్ లో ఉండగా ఎమ్మెల్యే రామయ్య అక్కడికి వెళ్లి చందును చూసి ఆ రోజు నీకు గన్ ఇచ్చి పంపించినప్పుడు నేను ఫోన్ చేసి మరీ విక్రమ్ని ఏమీ చేయవద్దని చెప్పాను, కానీ ఆ విక్రమ్ చచ్చాడు. నువ్వు చూస్తే విక్రమే నీ గన్నుతో పారిపోయి చచ్చిపోయాడు అంటున్నావు. నీ వల్ల ఎలక్షన్ టైంలో నాకు తలనొప్పి తగులుకుంది. అందుకే నువ్వు రేపే పోలీసులకి లొంగిపోయి అంతా నేనే చేశాను, దీనికి ఎమ్మెల్యే రామయ్యకి సంబంధం లేదని ఒప్పుకో, నిన్ను నేనే బెయిల్ మీద తీసుకువస్తా అని చెప్తూ ఉండగా స్వాతి చందుని లొంగిపోమంటున్నాడు అనే కోపంతో ఒక కత్తితో రామయ్యని పొడవాలి అనుకుంటుంది. దాంతో కోపం తెచ్చుకున్న రామయ్య చందుని బెదిరించి చందు చేతనే స్వాతిని కొట్టించి చందుని చూసి కేవలం నీ మామయ్య దొరబాబు వల్లే నిన్ను చంపడం లేదు, ఇంకో 2 వారాల్లో మనం మీ మామయ్యని కలవడానికి చీరాలకి వెళ్ళాలి అని చెప్పి వెళ్లిపోతాడు రామయ్య. దాంతో కోపం తెచ్చుకున్న చందు 2 వారాల్లో మా మామయ్య దగ్గరకి వెళ్లడం కాదు, నాకు స్వాతికి చేసిన అవమానానికి ఈ లోపే నిన్ను నేను చంపేస్తా అనుకుని వెంటనే పిడుగురాళ్లలో ఉండే జాషువాకి కాల్ చేసి నాకు ఒక గన్ కావాలి అని అడుగుతాడు. అంటే నిజానికి మొదట్లో చందు వెళ్లి జాస్వాని కలిసి గన్ను తీసుకున్నది రామయ్యను చంపడానికి, కానీ పల్లవి మాత్రం తనని చంపడానికి అని టెన్షన్ పడి సుధీర్ ని కూడా టెన్షన్ పెట్టి చందుని చంపేలాగా చేసి ఉంటుంది. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. గెస్ట్ హౌస్ వాచ్మ్యాన్ అయినటువంటి రంగా మాటి మాటికి సుధీర్ వద్దు అంటున్న గెస్ట్ హౌస్ లోపలికి వస్తూ ఉండడంతో సుధీర్ రంగాని బూతులు తిట్టి మేము తిరిగి వెళ్లే వరకు నా కంటికి కనిపించకు అని తిట్టడంతో రంగాకి కోపం వచ్చి అక్కడ ఉన్న చందు కారు మీద ఉన్న రక్తం గురించి పోలీసులకి చెప్పాలి అని ఫిక్స్ అవుతాడు. ఆ వెంటనే ఎమ్మెల్యే రామయ్య పిలిచిన లొకేషన్ కి వెళ్లిన సుధీర్ అందరికి చెప్పిన అబద్ధాలనే చెప్తాడు. దాంతో కొద్దిసేపు సుధీర్ తో మాట్లాడిన రామయ్య సుధీర్ ని చూసి ఆ చందు ఎందుకు కనిపించకుండా పోయాడో నాకు తెలియదు, కానీ ఈ స్వాతి మాత్రం నేనే ఏదో చేశాననుకుంటుంది, నువ్వే చందుని చివరిసారిగా చూసావు, సో నువ్వు స్వాతి మాట్లాడుకోండి, నువ్వు స్వాతి డౌట్స్ కి ఆన్సర్ చెప్పు అని బయటికి వెళ్లి స్వాతి మరియు సుధీర్లు మాట్లాడుకునేది మొత్తం కూడా సీసీటీవీలో చూస్తూ ఉంటాడు. మరోపక్క కిల్లర్ రవి రామయ్య మనవడు ఖచ్చితంగా స్వాతి ఫ్రెండ్ కృష్ణ ఇంట్లోనే ఉండి ఉంటాడు అనుకుని అక్కడికి వెళ్లి కృష్ణతో ఫైట్ చేసి రామయ్య మనవణ్ణి విడిపిస్తాడు. కానీ ఆ ఫైట్ లో అనుకోకుండా కృష్ణ చనిపోతాడు. అలా రామయ్య చంపమని చెప్పనప్పటికీ రవి వల్ల కృష్ణ చనిపోతాడు. అదే టైంలో చక్రవర్తి వెళ్లి జాస్వాని కలిసి పోలీస్ స్టైల్లో ఎంక్వైరీ చేయగా జాస్వా చక్రవర్తిని చూసి ఆ రోజు రాత్రి కారులో ఇద్దరిని ఎక్కించుకుని నా దగ్గరికి వచ్చి ఆ రామయ్యని ఏదో ఒకటి చెయ్యాలి అని నా దగ్గర నుంచి ఒక నాటు తుపాకీని తీసుకుని వెళ్ళాడు
అని చెప్తాడు జాషువా. మరోపక్క స్వాతి సుధీర్ తో మాట్లాడుతూ ఉండగా మాటల మధ్యలో చందు విజయవాడలో ఏ డీలర్ దగ్గరికి వెళ్ళాడు అని అనగా సుధీర్ వెంటనే కంగారులో గణేష్ ఎంటర్ప్రైజెస్ దగ్గరికి వెళ్ళామని అంటాడు. అది విన్న స్వాతి సుధీర్ ని బాగా కొట్టడం మొదలుపెట్టి మార్నింగ్ అడిగినప్పుడు డీలర్ దగ్గరికి చందు ఒక్కడే వెళ్ళాడు అన్నావు, ఇప్పుడు ఆ డీలర్ కంపెనీ పేరు నీకెలా తెలిసింది అని సుధీర్ ని కొట్టడం స్టార్ట్ చేస్తుంది. అదే టైంలో ఎమ్మెల్యే రామయ్య లోపలికి వచ్చి స్వాతిని ఆపి, ఇందాక నేనే సుధీర్ తో మాట్లాడే టైంలో విజయవాడలోని ఆ డీలర్ నేమ్ ని చెప్పాను అని ఆ స్వాతిని ఆపి వెంటనే సుధీర్ ని చూసి, ఇప్పుడు ఏఎస్ఐ చక్రవర్తి కాల్ చేసి చందు నన్ను చంపడానికి పిడుగురాళ్లలో గన్ను కొన్నాడని చెప్పాడు, అది నిజమేనా? నిన్ను నీ భార్యని తీసుకువచ్చే సమయంలో చందు గన్ను కొన్నాడా అని అనగా అవును అని అంటాడు సుధీర్. స్వాతి కూడా అవును కొన్నాడు, నువ్వు చేసిన అవమానానికి నిన్ను చంపేస్తాడు చందు అంటూ నవ్వడంతో ఎమ్మెల్యే మనుషులు స్వాతిని పొడిచి పొడిచి చంపేయడం మొదలు పెడతారు. స్వాతి చనిపోతూ చనిపోతూ సుధీర్ ని చూసి, నీకు కూడా చావు తప్పదు, నువ్వు నా వల్లే చస్తావు అని చెప్పి చనిపోతుంది. అదే టైంలో గెస్ట్ హౌస్ వాచ్మెన్ రంగా చందు కార్ నెంబర్ ని ఒక పోలీస్ ఆఫీసర్ కి రాసిచ్చి, ఈ కారు మీద రక్తం మరకలు ఉన్నాయి, ఎవరినో యాక్సిడెంట్ చేసి వచ్చినట్లు ఉన్నారు అని చెప్తాడు. మరోపక్క స్వాతి ఫ్రెండ్ కృష్ణాని రవి చంపి వెళ్లిపోవడంతో ఆల్రెడీ మార్నింగ్ రామయ్య కోసం పనిచేసే ఏఎస్ఐ చక్రవర్తి కృష్ణ ఇంట్లో వెతకడానికి అక్కడికి వచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యే రామయ్యనే మరొకడిని పంపించి కృష్ణాని చంపించాడు అని అర్థం చేసుకుని ఆ కులం వారందరూ కూడా కోపంతో సుభాషం దగ్గరికి వెళ్తారు. అదే టైంలో మరో పోలీస్ ఎమ్మెల్యే రామయ్యకి కాల్ చేసి చందు ఫోన్ ని ట్రాక్ చేస్తే చీరాల్లో ఉన్నట్లు తెలుస్తుంది, బహుశా చీరాల్లో చందు మామయ్య దొరబాబు ఉన్నాడు కదా, ఆ దొరబాబు ఇంటికే వెళ్లి ఉన్నాడేమో అని అంటాడు ఆ పోలీస్. సరిగ్గా అదే సమయంలో చందు మామయ్య దొరబాబు దగ్గరే ఉండే తన అసిస్టెంట్ కావయ్య రామయ్య పిఏకి కాల్ చేస్తుంది. నిజానికి దొరబాబు రామయ్య కంటే డేంజరస్ కావడంతో దొరబాబు అసిస్టెంట్ కావ్య ఫోన్ లిఫ్ట్ చేయడానికి కూడా భయపడిపోతాడు రామయ్య పిఏ. అలా భయంగా ఫోన్ ని లిఫ్ట్ చేయగా కావ్య రామయ్యతో మాట్లాడుతూ, మీరు దొరబాబుని కలవాలి అనుకుంటే చందుని తీసుకునే రండి, లేదంటే మీకు ఎలక్షన్ ఫండ్ కూడా రాదు అని చెప్తుంది కావ్య. మరోపక్క సుధీర్ ఒక అంబులెన్స్ డ్రైవర్ కి డబ్బులిచ్చి గెస్ట్ హౌస్ లో ఉన్న చందు బాడీని అంబులెన్స్ లో శ్మశానానికి తెప్పించి అక్కడ ఆల్రెడీ అదే రోజు పాతి పెట్టిన పల్లవి పెదనాన్న శవాన్ని బయటికి తీయించి దాని ప్లేస్ లో చందు బాడీని పెట్టించి పల్లవి పెదనాన్న బాడీకి డెత్ సర్టిఫికేట్ ఇంకా డొనేషన్ ఫామ్ కూడా రెడీగా ఉన్నాయి కాబట్టి ఆ పెదనాన్న బాడీని డొనేట్ చెయ్యాలి అని ప్లాన్ చేసుకుని తవ్విస్తూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే శ్మశానంలో ఎవరో ఉన్నట్లుగా సుధీర్ కనిపిస్తుంది, కానీ సుధీర్ అది పట్టించుకోకుండా బాడీలు మార్చేసి ఆ అంబులెన్స్ డ్రైవర్ కి డాక్యుమెంట్స్ ఇచ్చి ఈ బాడీని మెడికల్ కాలేజీలో డొనేట్ చెయ్యండి, ఈ విషయం ఎవరికి చెప్పొద్దు అని అంటాడు. అదే టైంలో సుభాసం వెళ్లి బోస్ ని కలిసి విక్రమ్ చనిపోయినప్పుడు దాన్ని మనం వాడుకోలేదు, అలాగే విక్రమ్ ఫాదర్ చనిపోయినప్పుడు కూడా వాడుకోలేదు, ఇప్పుడు ఎమ్మెల్యే రామయ్య మనిషి వచ్చి మన కులం వాడైనటువంటి కృష్ణాని చంపేశాడు, ఇదే సరైన టైం, దీన్ని రాజకీయంగా వాడుకుందాం, ఎలక్షన్స్ లో రామయ్యని ఓడిద్దామని అంటాడు. ఆ మాటలు విన్న బోస్ ఒక ట్విస్ట్ రివీల్ చేస్తాడు. బోస్ సుభాషిని చూసి, విక్రమ్ చనిపోయిన రోజు రామయ్య నా కళ్ళ ముందే చందుకి కాల్ చేసి విక్రమ్ ని చంపొద్దు అని చెప్పాడు, అక్కడికి వెళ్ళిన వారిలో నువ్వు కూడా ఉన్నావు, నువ్వెప్పుడు రాజకీయం కోసం ఒక మనిషిని చంపైనా సరే శవరాజకీయం చేయడానికి వెనకాడవు, నువ్వే విక్రమ్ ని చంపేసి ఉంటావని అంటాడు. నిజానికి ఆ రోజు విక్రమ్ చందు గన్ను తీసుకుని పారిపోతూ సుభాషంకి ఎదురుపడడంతో విక్రమ్ చనిపోతే ఆ చావుని పొలిటికల్ గా వాడుకోవచ్చు అనుకుని విక్రమ్ దగ్గర ఉన్న గన్నుని తీసుకున్న సుభాషం ఆ గన్నుతో విక్రమ్ ని చంపేసి అక్కడి నుంచి వెళ్లిపోగా ఆ వెంటనే అక్కడికి వచ్చిన చందు ఆ కేసులో ఇరుక్కుంటాడు. అలా బోస్ సుభాషాన్ని చూసి నేను శవరాజకీయాలు చెయ్యను అని చెప్పడంతో సుభాషం వెంటనే బోస్ మాటలు వినకుండా తన కులం మొత్తాన్ని కూడా తీసుకుని ఎమ్మెల్యే రామయ్య ఇంటి దగ్గరికి వెళ్తాడు. అదే టైంలో వాచ్మెన్ రంగా దగ్గర కంప్లైంట్ తీసుకున్న పోలీస్ ఆఫీసర్ వెంటనే చక్రవర్తికి కాల్ చేసి చందు కార్ సీజ్ అయ్యింది, కానీ అదే కారు ఇప్పుడు మరొక గెస్ట్ హౌస్ లో ఉందంట అని చెప్పడంతో చక్రవర్తి వెంటనే వెళ్లి పల్లవి మరియు సుధీర్ని కలిసి నాకు ఇప్పుడు మొత్తం అర్థమయ్యింది, మీరే చందుని చంపేసి డ్రామాలు ఆడుతున్నారు, మిమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో ఎంక్వైరీ చేస్తే అన్ని నిజాలు బయటికి వస్తాయి అని అంటూ ఉంటాడు. దాంతో పల్లవి టెన్షన్ గా ఫీల్ అయ్యి వెంటనే వారి దగ్గర ఉన్న చందు నాటు తుపాకీతో చక్రవర్తి మీద ఫైరింగ్ చేయగా చక్రవర్తి చెవికి గాయం అవుతుంది. చక్రవర్తి వెంటనే తన గన్నుతో బెదిరించి సుధీర్ ని అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతాడు. దాంతో పల్లవి వెంటనే తన ఫాదర్ దగ్గరకు వెళ్లి సుధీర్ ని అరెస్ట్ చేశారు, హెల్ప్ చెయ్యండి అని అంటుంది.
ఉంటుంది. అక్కడే ఉన్న పల్లవి పెదనాన్న కూతురైనటువంటి రాధ ఒక ట్విస్ట్ రివీల్ చేస్తుంది. రాధ పల్లవికి ఒక వీడియోని చూపించి, నేను మా నాన్న సమాధి దగ్గర దీపం పెట్టడానికి వెళ్తే నీ భర్త అక్కడికి వచ్చి నాన్న బాడీ ప్లేస్ లో చందు బాడీని పెట్టి నాన్న బాడీని డొనేట్ చేయడం చూసి అది మొత్తం రికార్డ్ చేశాను అని అంటుంది. దాంతో ఏం చెయ్యాలో అర్థం కాని పల్లవి తన ఫాదర్ ని చూసి, మీరు చెయ్యగలిగింది ఏదైనా ఉంటే చెయ్యండి, లేదంటే మీరు పొరుగు కోసం ఏదైనా చేస్తారని నాకు తెలుసు. రేపు మార్నింగ్ నేనే పోలీసులు ముందుకు వెళ్లి మొత్తం నేనే చేశాను అని ఒప్పుకుంటాను, అప్పుడు నీ పొరువే పోతుంది అని అనడంతో పల్లవి ఫాదర్ పొరుగు పోతుందనే భయంతో బాబ్జీకి కాల్ చేసి, ఏఎస్ఐ చక్రవర్తి మా అల్లుణ్ణి తీసుకుని వెళ్ళాడంట, నువ్వు కొంచెం మా అల్లుణ్ణి వెతికి పెట్టు అని అనడంతో బాబ్జీ చక్రవర్తి మరియు సుధీర్ల కోసం వెతకడం మొదలు పెడతాడు. అదే టైంలో రాధా పల్లవిని చూసి, నేను రికార్డ్ చేసిన ఈ వీడియో ఎవ్వరికీ చూపించకుండా ఉండాలి అంటే నీకు పుట్టబోయే బిడ్డని నాకివ్వు, నీకిప్పుడు 3వ నెల కాబట్టి 6 నెలల తర్వాత వచ్చి నీ బిడ్డని తీసుకుంటాను, నేనే ఆ బిడ్డని పెంచుకుంటాను అని అంటుంది. మరోపక్క చక్రవర్తి మొదటి నుంచి స్వాతిని వన్ సైడ్ లవ్ చేస్తూ ఉండడంతో సుధీర్ వల్లే స్వాతి చనిపోయింది అనే కోపంతో సుధీర్ని ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకుని వెళ్లి చంపబోతూ ఉండగా అక్కడికి వెళ్లిన బాబ్జీ అది చూసి చక్రవర్తిని ఆపే ప్రయత్నం చేస్తాడు. దాంతో వారి మధ్య ఫైట్ జరగ్గా చివరికి బాబ్జీ చక్రవర్తిని కారుతో గుద్ది గాయాలతో ఉన్న సుధీర్ని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాడు. మరోపక్క సుభాసం కృష్ణ మరణాన్ని రాజకీయంగా వాడుకోవడం కోసం తన కులం వారితో కలిసి వెళ్లి ఎమ్మెల్యే రామయ్యని చుట్టుముడతారు. హాస్పిటల్లో స్పృహలోకి వచ్చిన సుధీర్ ని చూసిన పల్లవి, అంతా అయిపోయింది, ఇంకా మనం సేఫ్ గా హైదరాబాద్ కి వెళ్లిపోవచ్చు, నేను ఇప్పుడే డాక్టర్ తో మాట్లాడి వస్తాను అని వెళ్ళగా బెడ్ మీద ఉండవలసిన సుధీర్ కనిపించడు. దాంతో హాస్పిటల్ బయటికి వెళ్లి చూడగా ట్విస్ట్ ఏమిటి అంటే చందు మామయ్య అయినటువంటి దొరబాబు తన అసిస్టెంట్ కావ్య మరియు తన గ్యాంగ్ ని హాస్పిటల్ దగ్గరికి పంపించి ఉంటాడు. కావ్య పల్లవిని చూసి, దొరబాబు గారు చందుని వెతుకుతున్నారు, నేను నీ భర్తని తీసుకుని వెళుతున్నాను, నువ్వు చందుని తీసుకువచ్చి నీ భర్తని తీసుకుని వెళ్ళు అని చెప్పి సుధీర్ ని తీసుకుని వెళ్లిపోతుంది కావ్య. అక్కడతో సీజన్ 1 కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఏం జరిగింది, అసలు దొరబాబు మరియు కావ్యాలు ఎవరు అని తెలియాలంటే సీజన్ 2 చూడాల్సిందే. సీజన్ 2 రిలీజ్ అవ్వగానే దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ వీడియో లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇస్తాను. అన్నట్లు మీరు రీసెంట్ గా రిలీజ్ అయిన ఎక్స్ ని సిరీస్ ని చూసారా? నేను ఆ లింక్ తో పాటు మరెన్నో బెస్ట్ సిరీస్ లింక్స్ ని కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.